కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 డేస్ రేపు వరకు కంప్లీట్ అవుతుంది. 420 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 420 హామీస్ ఏమైనా ఇచ్చిరో దాంట్లో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ గవర్నమెంట్. ముఖ్యంగా మైనారిటీకి దగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని బుక్స్ పట్టుకొని మొత్తం దేశం తిరుగుతున్నాడు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం మైనారిటీ పట్ల దగా చూపిస్తున్నాడు. ముఖ్యంగా మైనారిటీ గురించి పట్టించుకున్న నాతులు లేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. రోజు రోజుకి మైనారిటీ పట్ల దిగజారి మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఒక ఎగ్జాంపుల్ మీ ముందర చెప్తా. ఈ 2 డేస్ బిఫోర్ మీరే చూసారు. ఖానాపూర్ ఎమ్మెల్యే, ఆయన పేరు బొజ్జు గారు ఉన్నారు కదా, ఆయన ముఖ్యంగా ముస్లిమ్స్ని టార్గెట్ చేసి మీ సంగతి చూసుకుంటా, మీకు అది చేస్తా, ఇది చేస్తా, అది పొలకొడతా, ఇది పొలకొడతా అని మాట్లాడుతున్నాడు. ఇంత మాట్లాడని కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉన్నారు, ఒక సమాధానం చెప్పారు దాని విషయంలో. ఖానాపూర్ ఎమ్మెల్యే అట్లే మాట్లాడుతున్నాడు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడితే ఏమంటారు, ఈ ఫుట్పాత్లు ఇక్కడ తీసే బదులు ఫస్ట్ ఓల్డ్ సిటీలో స్టార్ట్ చేయమంటారు. దాంట్లో ఓల్డ్ సిటీ పెద్ద పార్టీ ఎంఐఎం పార్టీ మౌనంగా ఉంటుంది, ఏం సమాధానం చెప్పదు దానం నాగేందర్ గురించి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకునే సెక్యులరిజం తప్ప చేసేది ఏమని చెప్తున్నా మీకు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 డేస్ అయినా కూడా మైనారిటీకి డిక్లరేషన్ చేసిన ఒక్క హామీ కూడా పూర్తి చేయలే ఇంతవరకు. మీ ముందర ఎగ్జాంపుల్ చెప్తా నేను. కొన్ని విషయాల సందర్భంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు మాట్లాడుతూ ఏమంటారు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నా బాధ్యత, నేను పూర్తి చేస్తా అంటున్నారు. బీసీల గురించి పూనం ప్రభా గారు మాట్లాడుతూ బీసీల గురించి నేను చూసుకుంటా అంటారు. మైనారిటీ గురించి మాట్లాడే ఎవరున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఎందుకు మా హక్కు మాకు ఇయ్యరు? అయితే ఎలక్షన్ బిఫోర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారు, పిసిసి అధ్యక్షుడిగా నేను ఒక పెద్ద నవాబ్ సాబ్ ఇంట్లో పోయి అప్పుడు నవాబ్ సాబ్కి కేసీఆర్ గారు అంటే మహాకోపం ఉండే. కేసీఆర్ గారు అది చేస్తున్నారు, ఇది చేస్తారు, మైనార్టీకి దగా చేస్తామని చెప్పారు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్క కూర్చొని ఆయన అప్పుడు ప్రతి స్కీమ్లో 10% శాతం ముస్లిమ్స్కి ఇవ్వాలని ఆయన అడిగిండు మహబూబ్ ఆలం ఖాన్ గారు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఖచ్చితంగా 10% ఇస్తా, మైనారిటీకి సబ్ ప్లాన్ అమలు చేసే బాధ్యత నాది. నేను రాహుల్ గాంధీ గారితో మాట్లాడినా, పెద్దలతో అందరితో మాట్లాడినా మైనారిటీకి సబ్ ప్లాన్ కంపల్సరీ చేస్తా అని చెప్పి మాట్లాడిండు. మీకు ఒకసారి వినిపిస్తా. वैसे ही माइनॉरिटी सब प्लान बनाने का मेरा इरादा है. मैं पार्टी से भी पूछ लिए, राहुल जी से भी मेरी बात हुई. उनका जितना हक है, जितना हिस्सा है, उतना हिस्सा उन लोगों को देने के लिए राहुल जी मेरे से साफ साफ कहा, आप वादा करो, हम निभाएंगे कांग्रेस पार्टी की. जो जैसा महबूब आलम साहब ने जो बात कहे, घर में शादी मुबारक में जो महालक्ष्मी ग्रुप में महिलाओं को हर महीने 2500 रुपये देने का, 500 रुपये में सिलेंडर देने का, जो पेंशन 4000 रुपये देने का, हर इसमें आप लोगों का आपको बराबर देंगे. ये आपके हक है. आपके हक आपको देने के लिए हर वक्त आप पुजारियों को जैसा तनख्वाह दे रहे, मस्जिद के अलावा दरगाह में भी कुछ लोग काम कर रहे हैं. दरगाह वालों को भी देखभाल करना है, क्योंकि दरगाह में सब लोग जाते हैं. मस्जिद में खाली मुसलमान लोग नमाज पढ़ने के लिए आते हैं, दरगाह में तो हिंदू मुसलमान भी जा रहे हैं. वो लोग भी गरीबी में ज़िंदगी गुजार रहे. दरगाह और मस्जिदों में भी जो तनख्वाह देने का है, सही तरीक़ा से आप लोगों को मदद करेंगे. అయితే దర్గాలో ఇమాం మౌజవులకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 5000 హానోరియం మేము ఇచ్చేది. ఆ 5000 హానోరియం కూడా రేవంత్ రెడ్డి గారు 6 months అయినా ఇంతవరకు ఇవ్వలే. అది 5000 కూడా ఇస్తలేడు. ఎలక్షన్ బిఫోర్ ఏం చెప్పిండు, 12,000 ఇస్తా అన్నాడు. ఇమాంకి 12,000 ఇస్తా అన్నాడు, మౌజాన్కి 10,000 ఇస్తా అన్నాడు. అది ఎక్కడో పోయింది. ఆ 420 హామీలో ఇది కూడా ఒక హామీ. షాదీ ముబారక్ కింద ₹1,00,000 కేసీఆర్ ఇస్తే 9 డిసెంబర్ తర్వాత మీరు పెళ్లి చేసుకుంటే 1 తోల బంగారం అన్నాడు.
ఈ 420 డేస్లో నేను అనుకుంటున్నా ఒక 30,000 మ్యారేజ్ అయినాయి ముస్లిమ్స్వి. ఎక్కడిచ్చిండు ఒక తుల బంగారం? అయితే మైనారిటీ డిక్లరేషన్లో హామీ ఇచ్చిన దానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక నాయకుడు లేడు అడగనీకే. అయితే షబ్బీర్ అలీ గారు నాకు మంత్రి పదవి వస్తుంది ఆశతో ఆయన కుమ్ముకైండు, మిగతా నాయకులు ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రికి అడగనికే. అయితే మా మైనార్టీ గురించి ఏందయ్యా అడగనికే. అయితే ఈ బడ్జెట్లో ఆయన ప్రామిస్ చేసింది 4,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తాడు. 1,000 కోట్లు ఓన్లీ సబ్సిడైజ్ లోన్స్ కొరకు అన్ఎంప్లాయ్మెంట్కి ఇస్తాడు. యానికి 5,000 crores ప్రతి సంవత్సరం ఇస్తాడు. ఇచ్చి ఏమి చేస్తాడు, సంవత్సరాల్లో ఎన్ని ఖర్చు అయినా ఆ తర్వాత మిగిలిన అమౌంట్కి నేను మైనార్టీ సబ్ ప్లాన్ కింద తీసుకొని ఆ డబ్బు కూడా మీకే ఖర్చు పెట్టినట్టు సబ్ ప్లాన్ తయారు చేస్తా అన్నాడు. ఎక్కడ పోయింది సబ్ ప్లాను? ఎస్సీ ఎస్టీకి బట్టి విక్రమార్క ఉన్నారు, ఆయన గురించి హామీ మాట్లాడడానికి అమలు చేయనికే. బీసీల గురించి పూనం ప్రభాకర్ ఇంకెవరు ఉన్నారు, మైనారిటీ గురించి ఎవరు ఉన్నారో అడుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో. అయితే అప్పుడు ఎలక్షన్ బిఫోరు అప్పుడు కేసీఆర్ గారి మీద మీరు చేసిన ఆరోపణలు పెద్దలు మహబూబ్ ఖాన్ కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళు అప్పుడు ఏదో రేవంత్ రెడ్డికి ఇది చేస్తాడు అది చేస్తాడు చెప్పి ఏదో చూపించారు. ఇప్పుడు ఎక్కడిపైన దొంగ మీరు ఎందుకు అడుగుతలేరు? నేను ముస్లిం సమాజాన్ని ముఖ్యంగా మైనార్టీ సమాజాన్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని మీరు ఎప్పుడు బయటికి వస్తారు, ఎప్పుడు అడుగుతారు? మా మీద జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఎప్పుడు అడుగుతారు? మాకు అడగడానికి నాతుడు ఎవరు? కేసీఆర్ గారు అడగకుండా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వము దేశంలో సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీ వేసి చేతులు దుక్కున్నారు. కానీ ఆ కమిటీకి పూర్తిగా అవగాహన తెచ్చుకొని ఆ సిఫారసుని అమలు చేసిన ఒక దేశంలో ఒకటే నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకు ఇప్పుడు ముస్లిం సమాజంలో వెనుకబడి ఎందుకున్నారు? వాళ్ళ దాంట్లో ఎడ్యుకేషన్ లేనందుకు వాళ్ళు వెనుకబడి ఉన్నారని చెప్పి కేసీఆర్ గారు భావించారు. కేసీఆర్ గారు ఏం చేశారు? ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళు ఎట్లా ఉన్నారో గురుకులాలో మైనారిటీ కూడా గురుకుల ఉండాలనే ఉద్దేశంతోన 204 గురుకుల స్కూల్స్ తీసుకొచ్చారు కేసీఆర్ గారు. దాంట్లో సగం అమ్మాయిలు 102 అమ్మాయిలు 102 అబ్బాయిలు. అయితే ముస్లిం సమాజంలో అప్పుడు ముస్లిం అమ్మాయిలు స్కూల్కి పంపిస్తారా లేరా అని చెప్పి చాలా డౌట్ ఉండే. కానీ కేసీఆర్ గారు ఏమన్నారు, ఖచ్చితంగా వాళ్ళు చదువు చెప్తారు, అమ్మాయిలు ముందుకు పోయి ఈరోజు చాలామంది ఈరోజు మహిళలు వాళ్ళు కూతుర్ని టెంబుల్స్లో చేర్పిస్తున్నారు స్కూల్ కొరకు. అయితే ఈ లాస్ట్ ఇయర్ 51 మెడిసిన్ సీట్స్ వచ్చినాయి టెంబుల్స్లో చదువుకున్న పిల్లలకి. దాంట్లో 31 అమ్మాయిలు ఉన్నారు. ఆ ఘనత ఎవరిది? కేసీఆర్ గారిది. రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందో ఒక మాట చెప్పాలి. మీరు 3,003 కోట్లు మీరు బడ్జెట్లో పెట్టారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ ఒక్క మైనారిటీ నాయకుడు మీరు బీఆర్ఓలో ఎన్ని రిలీజ్ చేసారు చూపించాలి దమ్ముంటే. మీరు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ మీరు ఈ బడ్జెట్లో ఎంతమంది బడ్జెట్ పెట్టిరు, దాంట్లో బీఆర్ఓలో ఎంత ఉన్నాయి చూపించాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఖానాపూర్ ఎమ్మెల్యే పైన రేవంత్ రెడ్డి సర్కార్ రాహుల్ గాంధీ యాక్షన్ తీసుకుంటుందా తీసుకోరా మీరు చెప్పాలి ఖచ్చితంగా. ఓపెన్గా ఆయన ముస్లిమ్స్ని తిట్టిండు, ఏం కొడుకులారా అది బలిచిందా ఇది బలిచే తిట్టిరు. దాని మీద ఓపెన్గా మీకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజంకి మీద మీరు నమ్ముకుని ఉంటే ఖచ్చితంగా ఇటువంటి ఎమ్మెల్యేని యాక్షన్ తీసుకోవాలి మీరు, దమ్ము ధైర్యం ఉంటే. తర్వాత వర్క్ బోర్డ్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్క్ బోర్డ్ని జ్యుడిషియల్ చేయలే. నేను ప్రభుత్వంలో అయితే నేను ఖచ్చితంగా చేస్తానని హామీ ఇచ్చాను. వర్క్ బోర్డ్ ఎక్కడ పోయింది? రెగ్యులేషన్ వర్క్ బోర్డ్ అధికారాలు ఎక్కడ ఇచ్చారు? దాంట్లో దర్గాల పనిచేసిన వాళ్ళకు ముఖ్యంగా ఆయన ఏమన్నాడు, ఇమాం మస్జిద్లోకి ఎట్లా ఇస్తారో దర్గాల పనిచేసిన వాళ్ళకు నేను హనోరియం ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయింది? మళ్ళీ ఇప్పుడు మహబూబ్ ఆలం ఖాన్ ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటే ఏమన్నాడు, ఈ పెద్ద మనిషితో ఒక కమిటీ చేస్తా, దాని మీద మీరు ఇమాం మస్జిద్తో పాటు దర్గాలో పనిచేసిన గుర్తించి దీంట్లో మీరు కమిటీ మెంబర్గా ఉండి ముందుకు పోవాలన్నారు. ఎక్కడ పోయింది కమిటీ? మహబూబ్ ఆలం ఖాన్కి ఏమైంది? ఎందుకు అడుగుతలేడు? అయితే ఏమైనా హామీ తీసుకున్నాడా 10 ఇస్తాడని చెప్పి? ఎందుకు అప్పుడు అప్పుడు ఊరూరు తిరిగినావు కదా కేసీఆర్ గారి ప్రభుత్వం వ్యతిరేకంగా, ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు మహబూబ్ ఆలం ఖాన్ గారు? ఏమైంది? అదేవిధంగా నేను కొన్ని విషయాలు మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. ఇంకొకటి ఏ విషయం అంటే, జైనూర్లో ఆసిఫాబాద్ జైనూర్లో ఒక 4-5 months బ్యాక్ మీకు తెలుసు పెద్ద గొడవలు అయినాయి. ఇక్కడ మేము అప్పుడు కూడా చెప్పినాం, ఏమైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఎవరైతే చేసిండో వానికి ఇమీడియట్గా ఫాస్ట్ కోర్ట్ పెట్టి వానికి పనిష్మెంట్ ఇవ్వాలి మేము డిమాండ్ చేసినాం. దాంతోపాటు ఏం చెప్పినాము,
జైనూర్లో ఎవరో మైనారిటీస్ బిజినెస్ మీద దాడులు జరిగి వాళ్లకు నియర్లీ 150 crores 150 crores లాస్ అయింది. అప్పుడు ప్రభుత్వం ఒక్క మాట చెప్పలే, రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పలే. ఎంతోమంది హైదరాబాద్ వచ్చి ఇదే మహబూబ్ ఆలం ఖాన్ ఇంట్లో జైనూర్కి వెళ్ళి పిలిపించుకొని మా ప్రభుత్వము మీకు జరిగిన న్యాయంకి మేము ఇంత డబ్బు చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చిర్రు. అప్పుడు దాంట్లో చాలామంది ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, ఫెరోజ్ ఖాన్, షబ్బీర్ అలీ, మహబూబ్ ఆలం ఖాన్ చాలామంది ఉన్నారు. అప్పుడు మాట్లాడి వాళ్ళకు నచ్చజెప్పిపోయారు. కానీ ఇంతవరకు నయా పైసా ఇయ్యలే జైనూర్ వాళ్ళు. ఎంతో సంఘటన జరిగినాయి. చెల్లా చూసుకోండి మీరు, ఎన్నో మేదకులో కానీ ఎంత జరిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్క మాట మైనారిటీ ఫేవర్లో మాట్లాడతలేరు. దీనికి ఏంది ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ చెప్పనీకే సెక్యులరిజం తప్ప చూపించడం దాంట్లో ఉండదు. ఈ రోజు వరకు నీ క్యాబినెట్లో ఒక మైనారిటీ మంత్రి లేడు. కానీ మైనారిటీ పెద్ద మా కులం పెద్దోళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏమైంది మీకు? అదే రేవంత్ రెడ్డి సర్కార్కి భయపడుతుర్రా లేకుంటే మీకు నోరు లేదా అడగనికే? అప్పుడు కేసీఆర్ గారు 2 ప్యారల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఫస్ట్ ప్రియారిటీ ముస్లింకి ఇచ్చారు, మహమూద్ అలీ గారికి గురుకులాలు ఇచ్చారు, షాదీ ముబారక్ ఇచ్చారు, ఇమామ్ ఆజంకి హాని. మీరు ఈ 14 నెలలు ఏమి ఇచ్చారు ఒక మాట చెప్పరాదా? గవర్నమెంట్ పెద్దలకు చెప్తున్నా నేను. ముఖ్యమంత్రి గారు టోటల్గా మైనారిటీకి వ్యతిరేకం ఉన్న వ్యక్తి. ఇది ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వంకి లోకల్ బాడీస్లో గుణపాఠం చెప్తారు ప్రజలు. మైనారిటీస్ ముఖ్యంగా ఎక్కడ చూసినా మీకు కొన్ని వీడియోస్ చూపెడితే మీరు ఆశ్చర్యపోతారు. ఓల్డ్ సిటీలో కానీ ఎక్కడైనా కానీ ఆ హైడ్రా అని చెప్పి తీసుకుపోయి అప్పుడప్పుడు రాత్రి హోటల్ తీసేస్తారు. పాపం బీదరు వాళ్ళని బండిలతో తీసేసారు. అన్నీ వాళ్ళు పలకొట్టి వాళ్ళు రోడ్డు మీద తీసుకొస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఎవ్వరు మాట్లాడతలేరు. ఓల్డ్ సిటీ పార్టీ మాట్లాడతలేరు, బయట ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడతలేరు, ఎవ్వరు మాట్లాడతలేరు. కానీ మాకు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో స్కీమ్స్ రానికే నాయకుడు ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మైనారిటీస్కి వ్యతిరేకం ఉన్న పార్టీ అని మేమందరం భావిస్తున్నాము. లోకల్ బాడీ సెలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్కి గుణపాఠం చెప్తామని చెప్తున్నాం. జై కేసీఆర్, జై తెలంగాణ.